12,000 దాకా, మినిమం 18,000 దాకా అమ్ముతున్నారు. ఈరోజు గవర్నమెంట్ ఏమంటుందంటే బుక్స్ నో ప్రాఫిట్ నో లాస్ కింద అమ్ముతామని చెప్పేసి జీవో నంబర్ 91/2008లో హైకోర్టు చేసిన తెలంగాణ. అయినప్పటికీ ఈరోజు మీకు 8,000 నుంచి 18,000 రూపాయలకు ఈరోజు బుక్స్ అమ్ముతా ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించి బుక్స్ అమ్ముతా ఉన్నారు. వీటిపైన చర్య తీసుకోవాలని ఆర్మూర్ విద్యాశాఖ అధికారి ఎంఏ గారు చెప్పి ఈరోజు నేను లీవ్లో ఉందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాను. అంటే ఈరోజు విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారు, ప్రైవేటు విద్యా సంస్థలో విడిగా బుక్స్ అమ్ముతా ఉంటే విద్యాశాఖ అధికారులు ఏం చేస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు పేరెంట్స్ డబ్బు కట్టలేక, పిల్లలకు ఫీజులు కట్టలేక, ఒక పక్కన రికార్డుగా ఒక పరిస్థితిలో పేరెంట్స్ ఉంటే ఈరోజు పేరెంట్స్ల కష్టాన్ని దోచుకుంటున్నారు ప్రైవేట్ కార్పొరేషన్లు. ఇలాంటి దోచుకునే విషయంపైన చర్యలు ఎక్కడని చెప్పేసి బిఎస్ఎఫ్ విద్యాసంఘాన్ని మేము ప్రశ్నిస్తాము. అందుకోసం ఈరోజు విద్యాశాఖ అధికారులు కావచ్చు, ప్రభుత్వ పాలకులు కావచ్చు, ఈరోజు ఇట్లాంటి కళాశాలపైన వసతులపైన చర్య తీసుకోవాల్సిందిగా మేము వారికి విజ్ఞప్తి చేస్తాము. దేని పక్షాన తప్పకుండా మేము విద్యార్థి ఉద్యమాలు చవిచూడక తప్పదని చెప్పేసి చెప్తున్నాం. ఈ బుక్స్ సీజ్ చేస్తుందిగా మేము వాళ్ళని కోరుతా ఉన్నాం. నారాయణ స్కూల్ కూడా సీజ్ చేస్తుందిగా మేము వాళ్ళని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మీరు చూడండి, ఇవన్నీ కూడా బ్యాగ్ వల్ల వాళ్ళకు కొరియర్ చేస్తానని చెప్పేసి ఈరోజు కొరియర్ రూపంలో పేరెంట్స్కి డబ్బులు పంపిస్తామని బుక్స్ పంపిస్తామని ఈరోజు వాళ్ళు పేరెంట్స్ మాకు చెప్తా ఉన్నారు, అన్న మా దగ్గర 8,000, 10,000, 18,000, 20,000 దాకా బుక్స్ చేసుకుంటున్నారు. స్కూల్లో సగం ఫీజు బుక్స్కే పెడితే మా పిల్లలు ఎంత చేస్తారని చెప్పేసి ఈరోజు వాళ్ళు గవర్నమెంట్ చేపిస్తా ఉన్న పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విద్యార్థుల పేరెంట్స్ పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే దీనిపైన చర్య తీసుకోవాల్సిందిగా మేము విద్యాశాఖ అధికారులు, కలెక్టర్ గారిని దీనిలో మేము కోరుతా ఉన్నాం. పట్టణంలోని నారాయణ స్కూల్లో ఈరోజు బుక్స్ అమ్ముతా ఉన్నారు. ఈరోజు ఒక పక్కన ఒక విద్యార్థి సంఘం బంధు పిలిపించినప్పటికీ ఈరోజు ఆకుపట్నంలో పేరెంట్స్కి విచ్చలవిడిగా ఫీజులతోని బుక్స్ అమ్మడము, ఇది ప్రభుత్వాన్ని నిబంధన ఉల్లంఘించడమని చెప్పేసి విద్యార్థి సంఘంగా చెప్పడం జరుగుతుంది. ఆయన ఈరోజు జీవో నెంబర్ 91 కానీ 2009 ప్రకారము బుక్స్ స్కూల్ అమ్మకం చెప్పి నిబంధనలు ఉన్నప్పటికీ ఈరోజు విద్యాశాఖ అధికారులు కానీ పేరెంట్స్ కానీ ప్రభుత్వాన్ని కూడా ఈరోజు మోసం చేస్తూ ఉన్నారు. ఈ నారాయణ ఒలింపియాడ్ పేరు చెప్పుకోండి. ఈరోజు ఈ ఫస్ట్ క్లాస్ బుక్స్ దాదాపు గవర్నమెంట్ నిబంధనల ప్రకారము 350 రూపాయలు సెట్ ఉంటే ఈ దాదాపు ఈ సెట్ని 8,000, 7,000 అమ్ముతా ఉన్నారు ఈ స్కూల్లో. దీనికి కనీసము ఎంఈఓ నుంచి ఒక పర్మిషన్ ఉందా, డీఓ నుంచి పర్మిషన్ ఉందా, ఇన్ని రేట్లకు అమ్ముతామని చెప్పి అయితే ఎలాంటి పర్మిషన్ లేకుండా ఈరోజు విచ్చలవిడిగా రేట్లతో ఈరోజు ఈ బుక్స్ అమ్ముతా ఉన్నారు. ఈ బుక్స్ తక్షణమే విద్యాశాఖ అధికారి ఆర్మూర్ ఎంఈఓ గారు సీజ్ చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ స్కూల్ని కూడా సీజ్ చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి ఇక్కడ ఫీజులు తీసుకుంటా ఉన్నారు, బుక్స్ అమ్ముతా ఉన్నారు. ఈరోజు ఎలాంటి పర్మిషన్ లేకుండా బుక్స్ అమ్ముతున్నప్పటికీ మరి అధికారులు ఏం చేస్తారని చెప్పేసి మేము అధికారుల సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు నారాయణ స్కూలే కాదు, ఆర్మూర్లో చాలా స్కూల్స్ ఉంది. చాలా స్కూల్స్లో ఈరోజు బుక్స్ అమ్ముతున్నప్పటికీ మరి అధికారులు ఎందుకు నిమ్మకు ప్రవర్తిస్తూ ఉన్నారని చెప్పేసి